జగన్ అంటే జగన్ అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ బుక్ విడుదల అయింది. ఈ బుక్ గురించి చెప్పాలంటే, ఒక సంవత్సర పాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు ప్రజలకి చేసినటువంటి అన్యాయం, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే ఉంది దీంట్లో. మేము కూడా చూసుకుంటే ఎక్కడ కూటమి ప్రభుత్వము ఒక డెవలప్మెంట్ అనేది సున్నా ఉంది. ఏ ప్రజల్ని ఏ చిన్నపిల్లల్ని మీరు వెళ్ళి అడిగినా ఇదే ఉంటుంది. దీంట్లో మొత్తం వీళ్ళ ఏడాది పాలన ఉంది. ఎలాంటి అరాచకాలకి వీళ్ళు పాల్పడినారు అనేది మేము దీంట్లో చూడవచ్చు. ఈడ చూసుకుంటే ఈ పేజ్లో మొత్తము వాళ్ళు గురి చేసినటువంటి బాధ్యతలు, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక ఫోటోలో ఎవరైనా కనబడితే ఒక వేరే పార్టీలో వాళ్ళ మీద చేసినటువంటి దాడులు ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ ఇంతవరకు అమలు కాలేదు. ఇవన్నీ దీంట్లో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ బుక్ పైన ఒక స్కానర్ అనేది ఉంటుంది. దీనిలో ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తాము. అదే కాకుండా పార్టీ ఆఫీస్లో ఒక స్కానర్ అనేది పెడతాము. దయచేసి ప్రింట్అవుట్ని పెడతాము. దయచేసి స్కాన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి ఇది చేరేలా మన నాయకులందరూ చూసుకోవాలని కార్యకర్తలకి, నాయకులకి, అందరికి నేను విన్నపించుకుంటా ఉన్నాను. ఇది ఎందుకు ఇంత ముఖ్యమంటే, ఒక ఏడాది పాలనలో మేము అభివృద్ధి అనేది చూడక దౌర్జన్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తున్నాము. ఒక ఎస్సీ ఎస్టీ పైన కూడా చాలా దారుణం జరిగేది చూస్తున్నాము. ఒక క్యాస్ట్ పట్టుకొని వాళ్ళు దారుణం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. అదే కాకుండా కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే ఆ ఫోటోలో ప్రజలు ఎక్కడైనా కనపడింటే వాళ్ళ మీద దాడులు చేసేవి, పర్సనల్గా అటాక్ చేసేది, వాళ్ళ వ్యాపారాలు ఏదైతే దానిపైన దెబ్బతీసేది, ఇవి జరుగుతున్నాయి తప్పితే ఏ అభివృద్ధి పని లేదు. దీన్ని ఆపాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు రోడ్డుకొచ్చి మన ప్రజల వైపు మేమందరూ నిలబడాలని కోరుతూ, దీన్ని ప్రతి ఒక్క ఇంటికి మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన లీడర్స్ అందరూ దీన్ని ప్రతి ఒక్క ఇంటికి ప్రవేశపెట్టాలి అని నేను కోరుకుంటున్నాను.